Hi guys, this is Raghu and welcome back to my channel. టాలీవుడ్లో అసలు సిసలైన బాక్స్ ఆఫీస్ ఫైట్ మొదలైంది. ఒకవైపు గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ డివోషనల్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అఖండ 2తో డిసెంబర్ 5న పాన్ ఇండియన్ వైడ్ గర్జించేందుకు రెడీ అవుతుండగా, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ మూవీతో సంక్రాంతి బరిలో దిగబోతున్నాడు. అయితే రెండు కూడా వేరువేరు పండుగ సీజన్స్లలో సరికొత్త గేమ్ ప్లాన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, రిలీజ్ కి ముందే ఈ రెండు సినిమాల మధ్య థియేట్రికల్ బిజినెస్ వార్ అయితే ఓ రేంజ్ లో నడుస్తుంది. మరి ఈ రెండింటిలో ఏ సినిమాకు ట్రేడ్ లో అలాగే ఆడియన్స్ లో ఎక్కువ డిమాండ్ ఉంది? ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్న ఈ బిజినెస్ ఫైట్ లో ఎవరిది పై చేయి కాబోతుంది అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో 150 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ని సాధించి హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు బాలయ్య. ఈ సక్సెస్ జోష్ ను కంటిన్యూ చేస్తూ వరుసగా అప్కమింగ్ క్రేజీ ప్రాజెక్టులతో మరో హ్యాట్రిక్ కి గట్టిగానే ప్లాన్ చేశాడు బాలయ్య. ఈ నేపథ్యంలోనే డాకు మహారాజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కరోనా టైంలో అఖండ లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్ తో బాలయ్యకు బెస్ట్ కంబ్యాక్ అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి రిపీట్ కాబోతుండడం, అందులోనూ అఖండకి సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాను కంప్లీట్ డివోషనల్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య కెరీర్ లోనే దాదాపుగా 250 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందిస్తుండడంతో సినిమాపై అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను ముందు నుండే విపరీతమైన హైప్స్ అయితే క్రియేట్ అయ్యాయనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ అఖండ పార్ట్ 1 అప్పటి పరిస్థితుల వల్ల నార్త్ లో రిలీజ్ చేయడానికి సాధ్యపడకపోయినప్పటికీ ఓటీటీలో మాత్రం అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. సో ఆ ఇంపాక్టే ఇప్పుడు అఖండ 2 మూవీకి బాగా కలిసి వచ్చిన అంశమనే చెప్పొచ్చు. మొన్న మధ్య ప్రయాగ్రాజ్ కుంభమేళ పుష్కరాలకు వెళ్లే బెంగాల్ బస్సులపై అఖండ 2 తాండవం పోస్టర్స్ కనువిందు చేయడంతో సినిమాపై క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అప్పుడే అర్థమైంది. పైగా నార్త్ లో డివోషనల్ సినిమాలకు డిమాండ్ ఎక్కువ. సో మేకర్స్ కూడా నార్త్ లో ఈ సినిమాకున్న క్రేజ్ ను, బాలయ్య మాస్ ఇమేజ్ ను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని నార్త్ మార్కెటే టార్గెట్ గా సినిమాను కూడా కంప్లీట్ డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా, విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిస్తుండడం విశేషం. తద్వారా ఈ డివోషనల్ సెంటిమెంట్ అక్కడ ఏమాత్రం వర్కౌట్ అయినా 100 కోట్లు కొల్లగొట్టడం గ్యారెంటీ. సో ఆ విషయంలో అయితే మూవీ టీం ఫుల్ క్లారిటీగా ఉంది. ఇక ఇందులో భాగంగానే ఈ మధ్య విడుదలైన టీజర్స్ లో కూడా నార్త్ ఆడియన్స్ మెచ్చే డివోషనల్ టచ్ ఇస్తూనే ఇటు సౌత్ లో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ ని జోడించి కంప్లీట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ఎక్స్పోజ్ కావడం అనేది విశేషం. సో ఇలా ఈ క్రేజ్ కి తగ్గట్లుగానే ఈ సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బాలయ్య చివరి సినిమాల సక్సెస్ రేట్ ని, అలాగే అఖండ 2 పై ఉన్న క్రేజ్ ని పరిగణలోకి తీసుకొని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఇయర్ విడుదలైన డాకు మహారాజ్ మూవీకి 100 కోట్ల బిజినెస్ మార్క్ తో రికార్డు క్రియేట్ చేసిన బాలయ్య ఇప్పుడు అఖండ 2తో ఏకంగా 150 కోట్లకు పైగా రిమార్కబుల్ బిజినెస్ డీల్స్ తో సీనియర్ హీరోస్ లో మరో రికార్డును క్రియేట్ చేసి టాప్ లో నిలిచాడు బాలయ్య. అందులో ముఖ్యంగా ఆంధ్ర నుండి 55 కోట్లు, నైజాం నుండి 40 కోట్ల రేంజ్ లో బిజినెస్ డీల్ సెట్ కావడం అనేది విశేషమనే చెప్పాలి. ఇక నార్త్ మార్కెట్ అలాగే కన్నడ, తమిళ్, మలయాళం, ఓవర్సీస్ మొత్తం కలిపి వరల్డ్ వైడ్ గా 250 కోట్లకు పైగా బిజినెస్ డీల్స్ జరిగినట్లు సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో కూడా దాదాపుగా 90 కోట్ల రేంజ్ లో రికార్డు ప్రైస్ తో నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు సమాచారం. అంటే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ లో రిలీజ్ కి ముందే ఆల్మోస్ట్ 40% రికవరీ సాధించడం అనేది మరో విశేషమనే చెప్పాలి. సో ఇకపోతే బాలయ్యకు బాగా కలిసి వచ్చిన డిసెంబర్ 5న సోలోగా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. సో అన్ని విధాలుగా కూడా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఏ మాత్రం పాజిటివ్ టాక్ దక్కించుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద మరో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. సో ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక ఖైదీ నెంబర్ 150తో బెస్ట్ కంబ్యాక్ ఇచ్చి వాల్తేరు వీరే లాంటి సినిమాతో కమర్షియల్ గా పర్వాలేదనిపించినప్పటికీ గాడ్ ఫాదర్, బోలా శంకర్, ఆచార్య, సైరా నరసింహారెడ్డి లాంటి వరుస డిజాస్టర్స్ తో మార్కెట్ లో పూర్తిగా పట్టుకోల్పోయిన మెగాస్టార్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే గట్టి లక్ష్యంతో ప్రస్తుతం బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్న విశ్వంబర అలాగే అనిల్ రావిపూడి కాంబోలో ఫ్యామిలీ
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన శంకర్ వరప్రసాద్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నప్పటికీ విశ్వంబర మూవీ డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడం, పైగా భారీ గ్రాఫిక్స్ వల్ల కాస్త డిలే అవుతుండడంతో ఈ ఇయర్ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ కి సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బస్టర్ ని అందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడితో మన శంకర్ వరప్రసాద్ సినిమాను లైన్ లో పెట్టి చకచక షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటూ వచ్చే సంక్రాంతికి బరిలో నిలపాలని మూవీ టీం గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. సో ఇక అనిల్ రావిపూడి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. చెప్పాడంటే ఆన్ టైంకి అందిస్తాడనే టాక్ అయితే ఉంది. సో అందువల్ల ఈసారి ఆ సంక్రాంతి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఆడియన్స్ లోను అభిమానుల్లోనూ కొంతమేర హైప్ క్రియేట్ అయిన మాట వాస్తవమే. అందుకు అనుగుణంగానే ఈ మధ్యలోనే ఈ సినిమా నుండి మీసాల పిల్ల అనే సాంగ్ తో ప్రమోషన్స్ లోను స్పీడ్ పెంచేశాడు. సో ఆ సాంగ్ కి కూడా ప్రేక్షకుల నుండి విశేష స్పందన అయితే లభించింది. సినిమా పైన అంచనాలు కూడా మరింత పెరిగిపోయాయనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ డీల్స్ కూడా ఒక్కోటి క్లోజ్ చేస్తున్నారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ బోలా శంకర్ డిజాస్టర్ అయినప్పటికీ మన శంకర్ వరప్రసాద్ సినిమాపై ఉన్న క్రేజ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారుగానే బిజినెస్ డీల్స్ జరిగినట్లు సమాచారం. ఆంధ్రాలో 65 కోట్ల రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరగగా నైజాంలో 50 కోట్లకు పైగా ప్రైస్ పలుకుతున్నట్లు సమాచారం. సో ఈ బిజినెస్ ఇంకా ఫైనల్ కాలేదు, కానీ ఇవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. సో ఓవర్సీస్ ఇతర లాంగ్వేజెస్ మొత్తం కలిపితే ఎక్స్పెక్టింగ్ 140 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆంధ్ర నైజాంలో బాలయ్య నటిస్తున్న మోస్ట్ హైప్డ్ మూవీ అఖండ 2 మూవీ కంటే మన శంకర వరప్రసాద్ సినిమాకే బడ్జెట్ ఎక్కువగా కనిపిస్తుండడం విశేషం. సో ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్స్, వీడియో సాంగ్ తప్ప టీజర్ అండ్ ట్రైలర్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఒకవేళ టీజర్ విడుదలై సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయగలిగితే మాత్రం ఈ బిజినెస్ మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతోందో. సో ఓవరాల్ గా డిసెంబర్ 5న అఖండ 2, సంక్రాంతి సీజన్ లో మన శంకర్ వరప్రసాద్ చిత్రాలు బిజినెస్ డీల్స్ లో వాటి క్రేజ్ ను, రిలీజ్ డేట్ అడ్వాంటేజ్ ను క్లియర్ గా వాడుకుంటున్నాయి. అఖండ 2 సినిమాకు మొదటి వారం కావడం వల్ల సింగిల్ రిలీజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక చిరంజీవి సినిమాకు సంక్రాంతి పండుగ సెలవుల అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ల పైన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న నమ్మకం వల్లే భారీ స్థాయిలో ఈ రెండు సినిమాలకు బిజినెస్ బజ్ పెరిగింది అనేది వాస్తవం. ఈ బిజినెస్ అంచనాలు ఈ సినిమాలు విడుదలయ్యే సమయానికి మారే అవకాశం ఉండగా ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల వరకు ఈ రెండు సినిమాలకు పోటాపోటీగా బిజినెస్ డీల్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రెండింటిలో ఎవరిది పై చేయి అనేది ఇప్పట్లో తేలే విషయం కాదు, ఇంకాస్త టైం పడుతుంది. సో ఇకపై చూడాలి ముందు ముందు ఏం జరగబోతుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్. అఖండ 2 వర్సెస్ మన శంకర్ వరప్రసాద్ సినిమాల బిజినెస్ డీల్స్ విషయంలో ఎవరిపై పైచేయి సాధించారు అనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.